చెల్లించుకుంటాను. ఏ మాటలు చెప్పడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటాను. ఎత్తబడుతున్న వాక్యం నూరంతల ఫలితాన్ని దయచేయండి ప్రభా. దుష్టుడు ఎత్తుకెళ్ళిపోకుండా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు దయచేయండి ప్రభా. వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి ప్రభా. ఈ సమయం అయినా నన్ను ప్రత్యేకించబడేలా భద్రపరచబడేలాగా నిత్యంతో ఉండే సంఘంగా తీర్చిదిద్దబడడం. నా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. యేసు పరిశుద్ధం పెట్టుకుంటున్నాను తల్లి. నమ్మకాలుగా మన సబ్జెక్ట్ తెలిసిందే కదా అందరికీ. తిమోతి రాసిన పత్రిక 3:4 అంత్య దినాల్లో మనుషుల యొక్క మనస్తత్వాల కోసం మనం కొద్ది కాలంగా ధ్యానించుకుంటున్నాము. అంత్య దినాల్లో మనుషులు ఎలాంటి మనస్తత్వాలు వచ్చేస్తాయి. ఇవి అంత్య దినాలు. ఈ అంత్య దినాల్లో మనుషులు ఏ విధంగా తయారవుతారు అని చెప్పి ఇప్పటికీ 15 రకాల మనస్తత్వాల కోసం మాట్లాడుకున్నాం. ఈరోజు 16వ రకం మనస్తత్వం. లాస్ట్ టైం చెప్పిన ఆ 15వ రకం మనస్తత్వం గుర్తుందండి, ద్రోహులు. ఈ రోజు ద్రోహుల తర్వాతే ఉన్న ఆ పదమే చూసుకున్నాం. ఒకసారి 2వ తిమోతి రాసిన పత్రిక 3:4 చూస్తున్నాం. మూర్ఖులు ఎలాగండి? 16 ఏంటండి? గట్టిగా చెప్పాలి. మూర్ఖులు. ఇంగ్లీష్ బైబిల్లోనే ఎక్స్ట్రాన్ ఉంటుంది, ఫూల్స్ అని కూడా ఉంటుంది. ఫూల్స్ అంటారు చాలా మంది. అంత్య దినములు అపాయకరమైన కాలంలో వచ్చిందని తెలుసుకుంది. అనగా మనుషులు మూర్ఖులు. పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటినే ఎదుర్కోవచ్చు కానీ మూర్ఖుడిని ఎదుర్కోలేమంటండి. అంటే ఆలోచించండి ఒకసారి. ఒక ఎలుగుబంటి పిల్లలు పోగొట్టుకుంటే రేగిపోయిన మనసుతో ఉంటుంది కదా, ఎవరు దొరికితే వాళ్ళని చీల్చేస్తుంది. అలాంటి వాళ్ళైనా ఎదుర్కోవచ్చు కానీ ఒక మూర్ఖుడిని ఎదుర్కోలేదు. అంటే మూర్ఖమైన మనసు ఎంత డేంజరో ఒకసారి ఆలోచించండి. అంత్య దినాల్లో మనుషుల యొక్క మనస్తత్వాల్లోని 16వ రకం మనస్తత్వం మూర్ఖులు. ప్రభు రాబోతున్న అంత్య దినాల్లో 16వ రకం మనస్తత్వం కోసం మనం తెలుసుకోబోతున్నాం కనుక జ్ఞాపకం చేసుకోండి. మూఢులు లేదా మూర్ఖులు అంటే తెలియలేని వారు లేదా తెలిసి తెలియని వారు అని అర్థం. మూర్ఖులు అంటే మూర్ఖులు, తెలియలేని వారు లేదా తెలిసి తెలియని వారు అని అర్థం. మూర్ఖులు అంటే బాగా తెలిసిన వారితోనైనా మాట్లాడచ్చట, లేదా ఏమి తెలియని వారితోనైనా మాట్లాడచ్చు, కానీ తెలిసి తెలియని వారితో అసలు మాట్లాడకుండా వాదించుకుంటారు. ఎవరన్నారండి మాటలు? పెద్దలు అంటారు కదా, తెలిసిన వారితో నేను మాట్లాడచ్చు, తెలియని వారితో నేను మాట్లాడచ్చు, కానీ సగం తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళతో మాట్లాడకూడదు. ఈ మూర్ఖులతో అస్సలు మాట్లాడకూడదట, వాదించకూడదట. మూర్ఖుడట ఏమంటాడట? నేనే జ్ఞాని అంటాడట. అందుకోసమని నేను జ్ఞానిని అని చెప్పి దేవునికి ఉపదేశాన్ని కూడా తిరస్కరిస్తాడట మూర్ఖుడు. నేనే జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు, మరి మీరు చెప్పడం ఏంటి, ఎవరో నాకు చెప్పడం ఏంటి, నాకు అన్నీ తెలుసు, నేను జ్ఞానిని అని చెప్పి మూర్ఖుడట దేవుని యొక్క ఉపదేశాన్ని కూడా తిరస్కరిస్తాడట. సామెతల గ్రంథం 1:7 చూద్దాం ఒకసారి. ఇవన్నీ కూడా మూర్ఖుల మాటలే. భయభక్తులు కలిగిన మనము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు. అది చూసారా, వాక్యం ఎంత స్పష్టంగా ఉందా? మూర్ఖులు జ్ఞానాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని, ఉపదేశాన్ని తిరస్కరిస్తారు. ఇలాంటి మూర్ఖుల కోసం బైబిల్లో చాలా విషయాలు రాయబడి ఉన్నాయండి. అనేకమైన విషయాలు ఉన్నాయి. మూర్ఖత ఎక్కువైపోయి ముఖానికట కొవ్వు పట్టేసి దేవుని మీద ఏకంగా చేయి చాపి తిరగబడి దేవుణ్ణి ధిక్కరించిన మూర్ఖులట చాలా మంది ఉన్నట. వారి గతి ఎలా ఉందో ఒకసారి ఆఖరికి ఈ విషయం కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని మీదే చేయి చాపుతారట, ధిక్కరించి మాట్లాడతారట. ఇలాంటి వారి యొక్క అంతం ఏమవుతుందో అని చెప్పి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది. మూర్ఖులు చేసే పనులు చూద్దాం. యోబు గ్రంథం 15:25-30 వారు దేవుని మీదకి చేయి చాపును, సర్వశక్తులు వారిని ధిక్కరించి మాట్లాడను. మూర్ఖుడై మూర్ఖులను తన ఏడుగులను దుఃఖంతో ఆయన మీదకి పరిగెత్తును. వారి ముఖము కృపు పట్టి ఉన్నది, వారి చిరు ప్రకల పైకి కృపు కండలు పెరిగి ఉన్నవి. అట్టి వారు పాడిన పట్టణంలో నివసించగలరు, ఎవరూ నివసింపకూడని ఇళ్లలో, దిబ్బలు కావలసిన ఇళ్లలో నివసించగలరు. కావున వారు భాగ్యవంతులు కాకపోతులు, వారి ఆస్తి నిలవదు. వారి సస్యసంపద పంట బరువై నేలకు వంగదు. వారు చీకటిని తప్పించుకున్నారు. అగ్ని జ్వాలల వారి లేత కొమ్మలను దహించును. దేవుని నోటి ఊపిరి చేత
వారిని నాశనం చూసారా, దేవుని నోటి ఊపిరి చేత నశించిపోతాడు. నేను ముందు చెప్పాను కదా, ముఖానికి ఏం పట్టేస్తుందట, ముఖానికి కోపం పట్టేస్తుందట. ఇలాంటి మూర్ఖులు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారండి. ఇలాంటి వారు దేవుని మీద తిరగబడే మూర్ఖులు చాలా మంది ఈ రోజు వెచ్చలవిడిగా దేవుని మీద తిరగబడుతున్నారు అనేక మంది మూర్ఖులు. ఇలాంటి మూర్ఖుల్లో ఒక పరమ మూర్ఖుడు ఒకడు బైబిల్ గ్రంథంలో ఉన్నాడండి. పరమ మూర్ఖుడు అంటే ఇంకా ఆయన చేసిన పని బహుశా ఎవరు చేయలేరేమో, అలాంటి మూర్ఖుడు బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. ఈ మూర్ఖుడికి డబ్బు, తిండి, అలాగే వినాశవంతమైన జీవితం ఎక్కువైపోయి ఎవరికి చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా, స్పర్శ లేకుండా ఒక భయంకరమైన పని ఒకటి చేశాడు ఈ మూర్ఖుడు. ఎందుకు చేస్తున్నాడో కూడా విచక్షణ లేకుండా తెగించి ఒక భయంకరమైన పని చేశాడు. ముఖానికట కొవ్వు పట్టేసిందట, బాగా తిన్నది డైజెస్ట్ అవ్వక, కానీ ఏం చేస్తున్నాడో ఎవరికి చేస్తున్నాడో కూడా తెలియకుండా ఈ మూర్ఖుడు ఒక భయంకరమైన పని చేసి దేవుడి నుంచి శిక్షని ఫ్రీగా కొనుక్కొని తెచ్చుకున్నాడండి. చూడండి, ముఖానికి కొవ్వు పట్టడం ఏంటండి, వెరైటీగా ఉంది కదా. కొవ్వు అనేది చాలా మంది ఉంటారు, గుండె పట్టేసింది, లేకపోతే ఇంకా వేరే ఆర్గన్స్, లేకపోతే పొట్టకు పట్టేసింది, లేకపోతే కాళ్ళకి చేతులు పట్టేసింది కదండి, ఇంకా ఏమో అంటారు. కానీ ముఖానికి కొవ్వు పట్టడం ఏంటి? చాలా మంది కోపం వస్తే ఏమంటారు, నీకు ఫ్యాట్ ఎక్కువైపోయింది అందుకే ఎలా మాట్లాడుతున్నావు అంటారు కదా. నాకు కావాలి కొంచెం ఇంగ్లీష్లో చెప్పాను అమ్మాడు కదా, నువ్వు ఎందుకైనా మాట్లాడుతున్నావు అంటారు కదా. సో ఈ మూర్ఖుడికి ముఖానికి బాగా కోపడేసి, అంటే ఎంతవరకు నిండిపోయింది ఆ ఫ్యాట్, ఇది కాస్త ఎక్కువైపోయి డబ్బు, విలాసవంతమైన జీవితం ఎక్కువైపోయి ముఖానికి కూడా కోపం పట్టేసి ఒక దౌర్భాగ్యమైన పని చేశాడండి. ఆ పని ఏంటో శ్రద్ధగా చదువుదాం అందరూ కూడా. ఇక్కడ అందరూ చదివినప్పుడు మీరు అంత జాగ్రత్తగా ఎలాంటి దౌర్భాగ్యమైన పని ఈ మూర్ఖుడు చేశాడు, ఇలాంటి పని అసలు ఎవరైనా చేస్తారా చూద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 1-4 చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా తీసి చదువుతూ ఉంటారు, చూస్తుంటారు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం ఈ మూర్ఖుడు చేసిన పని. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వినాశవంతమైన జీవితం, డబ్బు, అహంకారం ఎక్కువైపోయి ముఖానికి కొవ్వు పట్టేసి ఎలాంటి పని చేసేదో ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 1-4 అందరూ కూడా ఈ అధ్యాయంలోనే ఉండాలి. లాస్ట్ వరకు ఈ అధ్యాయమే మనం కంటిన్యూ చేస్తాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 1-4 చదువుతున్నాం. రాజు బెల్షస్సరు తన అధిపతులతో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము తాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షరసము తాగుచుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి తాగునట్లు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి 16 పాత్రలు తెమ్మని ఆజ్ఞాపించాను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసములు ఆలయం నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగిరి. అయిపోయింది కదా, అదే అధ్యాయంలో ఉండండి. ఇప్పుడు ఏం చేశారంటే, ఈ రాజు బెల్షస్సరు తన అధిపతులతో 1000 మందికి ఒక విందు చేయించాడు. ఆ 1000 మంది అధిపతులతో కూడా కలిసి ద్రాక్షరసం తాగుతున్నాడు. ఒక రాజ్యానికి రాజు అంటే ఎంత విలాసవంతమైన జీవితమో మనందరం కూడా గ్రహించవచ్చు. అయితే ఈ విలాసవంతమైన జీవితం, డబ్బు, అహంకారం ఎక్కువైపోయి ముఖానికంతా కొవ్వు పట్టేసి ఏం చేశాడట, ఒక మూర్ఖపు ఆలోచన వచ్చిందండి. విలాసవంతమైన జీవితం వచ్చేసింది, అంతా కూడా వచ్చేసిన ఈ రాజు కదా ఒక మూర్ఖమైన ఆలోచన వచ్చింది. విలాసవంతమైన జీవితం, డబ్బు, గర్వం, అహంకారం ఎక్కువైపోయి బ్రెయిన్ బాగా పట్టేసి ఒక మూర్ఖమైన ఆలోచన వచ్చింది. ఈ మూర్ఖమైన ఆలోచన రాగానే వెంటనే దాన్ని అమలు చేశాడు. ఏం చేశాడు, తన యొక్క రాణులతోని, అలాగే ఎవరు వాళ్ళు ఉపపత్నులతోని, అధిపతులతోని ద్రాక్షరసం తాగుతున్నాడు. ఈ ద్రాక్షరసం ఇలా తాగితే మజా రాదు అని చెప్పి ఏం చేశాడట, యెరూషలేములో తన తండ్రి, అంటే యెరూషలేము అంటే దేవుని యొక్క దేవాలయం, ఆలయం, యెరూషలేములోంచి తన తండ్రి యొక్క నెబుకద్నెజరు అప్పట్లోంచి ఆ యెరూషలేము పట్టబడినప్పుడు అక్కడి నుంచి దేవుని యొక్క వస్తువులు, ఉపకరణాలన్నీ కూడా తీసుకొచ్చేసాడు. అక్కడి నుంచి బంగారపు పళ్ళాలు, గ్లాసులు అన్నీ తీసుకొని వచ్చేసి దాచిపెట్టాడు. అయితే ఈ ద్రాక్షరసం ఇదంతా ఇలా తాగితే మజా లేదని చెప్పి మనోడు ఏం చేశాడు, ఈ బెల్షస్సరు
వెళ్ళి ఆ యొక్క నా తండ్రి తీసుకొచ్చాడు కదా దేవునికి ఉపకరణాలు ఉన్నాయి కదా, వస్తువులు, పాత్రలు, అవి తీసుకురండి. ఆ బంగారపు వస్తువులు, ఆ పాత్రలు తీసుకొస్తే అందులో తాగుదామని చెప్పి వాటిని తెప్పించాడండి. దేవుని ఉపకరణాలు, దేవుని మందిరంలో యొక్క ఉపకరణాలు అంటే ఏంటంటే చూడండి, మనం ప్రభురాత్రి భోజనం వాడతాము, అక్కడ మధ్యలో ఉన్నాయి చూసారా, ఆ యొక్క వెండి ప్లేట్స్ అవ్వచ్చు, గ్లాసెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా దేవుని యొక్క వస్తువులే, దేవుని యొక్క ఉపకరణాలే. ఇవి చాలా పవిత్రమైనవి. ఇవి వీటి కోసమే వాడాలి. ఇవి వాడేటప్పుడు, క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్నానం చేసి చాలా జాగ్రత్తగా అవి వాడతాం. మనం మళ్ళీ ఆ యొక్క ఆ రొట్టె చేసే ప్లేట్ కానీ, ఆ ఎట్ల కర్ర కానీ, దానికి సంబంధించిన ప్రతిదీ కూడా వాటి కోసమే వాడతాం. నెల అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసి మళ్ళీ నెలకి వాటి కోసమే వాడతాం. వాటిలో వేసిన ద్రాక్ష రసం అంతా కూడా పవిత్రమైనవి. ఇవి దేవుని యొక్క ఆలయానికి సంబంధించిన ఉపకరణాలు, వస్తువులు, ఆయనవి. అవి చాలా జాగ్రత్తగా మనం కాపాడాలి. దేవుని వస్తువులు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాటితో తాగుతున్న ఆయన రక్తం, ఆయన శరీరం కూడా చాలా విలువైంది. కనీసం ద్రాక్షరసం రొట్టె ఇస్తున్నప్పుడు ఎంతమంది అండి భయభక్తులతో తీసుకుంటున్నారు. దేవుని ఉపకరణాలు ఎంత విలువైనవో వాటిలోంచి తీసుకుంటున్న రక్తం, ఆ యొక్క మాంసం కూడా ఎంతో పవిత్రమైంది. ఎవరైనా సరే భయభక్తులతో, ఎన్నిసార్లు చెప్తున్నారు ఇక్కడ, రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకొని జాగ్రత్తగా తీసుకోవాలంటే ఎవరైనా సరే ప్రార్థనాపూర్వకంగా ఉండాలని చెప్తారు, అనౌన్స్ చేస్తారు కదా. కానీ ఈ మూర్ఖుడు ఏం చేశాడు, అవి తండి అని చెప్పి దేవునికి ఉపకరణాలు అంటే అవి అలాంటివి అన్నమాట. దేవుని మందిరానికి వాడబడే ఆ యొక్క, ఇక్కడైతే వెండి గ్లాసులు, వెండి పళ్ళాలు ఉన్నాయి, కానీ అక్కడ సొలొమోన్ మండపంలో ఉన్న సువర్ణ ఉపకరణములు, దేవుని యొక్క వస్తువులు, పాత్రలు తండి అని చెప్పి అవి తెప్పించుకొని అందులో తన యొక్క రాణులు, ఉపపత్నులు, అధిపతులు అందరూ వాళ్ళు తాగే ద్రాక్షరసం అందులో వేసుకొని తాగుతూ చిలవిడిగా డ్యాన్స్ చేస్తూ అసభ్యమైన పనులు చేస్తూ, అబ్బా ఇది మజా అంటే అని చెప్పి వాళ్ళు విచ్చలవిడిగా విర్రవీగిపోతున్న సమయంలో దేవుడు మొత్తం వదిలిగొట్టేశాడండి. -0 డిగ్రీ చలిలో అని చెమటలు ఎవరికైనా పడతాయా చెప్పండి? -0, -1 ఎక్కడుంటాయి? ఇంత చలి మనకున్న ఈ కొద్ది చలికే చాలామందికి దగ్గులు కదండి, అందరికీ హెల్త్ పాడైపోయింది ఈ కొంచెం చలికే కదండి. అలాగే -1 ఎక్కడుంటుంది? ఎటువైపు? చలి దేశాలు ఉంటాయి కొన్ని కదా, కెనడా అవ్వచ్చు, అలాగే లండను, అమెరికా, ఇటువైపు చూస్తే కనుక ఇల్లులు, కార్లు అన్నీ కూడా మంచుతో పేరుకుపోయి ఉంటాయి. మనం చాలా వీడియోస్ చూస్తుంటే అన్నీ కూడా మంచుతో నింపబడతాయి. అవన్నీ కూడా కోల్డ్ కంట్రీస్, అవన్నీ కూడా అటువైపు ఉండలేరు ఎవరు కూడా. అలాంటి చలి దేశాల్లో చెమటలు ఎవరికైనా పడతాయా? కానీ దేవుని గొప్పతనం ఏంటంటే, ఎంత విర్రవీగిన ఈ బెల్షెజరు వీళ్ళందరూ కూడా అబ్బా ఇది అసలైన మజా ఇలాంటి గ్లాసులో తాగితే అని తాగుతూ విర్రవీగుతున్న సమయంలో దేవుడు -డిగ్రీలో కూడా చలి ఎలా పడుతుందో అలా పట్టించి కాళ్ళు, కీళ్ళు, ఎముకలు అన్నీ కూడా పట్లు వదిలేసి వణికిపోయే స్థితికి తీసుకొచ్చాడండి. ఒకసారి చదువుదాం, అది 5వ వచనం చదువుదాం. అందరూ కూడా 7 వచనాల వరకు చదువుకుందాం. చదవండి. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుటైనను దాని భావము తెలియచెప్పుటైనను వారి వల్ల కాకపోయిను. అందుకు రాజుకు బెల్షెజరు మిగులు భయక్రాంతుడై తన అధిపతులు విస్మయందునట్లుగా ముఖము వికారము గలవాడాయను. రాజునకు అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లనెను, రాజు చిరకాలము జీవించునుగాక. నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము. నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవజ్ఞానము వంటి జ్ఞానమును, బుద్ధియు, తెలివి గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనను గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాండ్రను, గారడీ విద్య గల వారికిని, కల్దీలకును, జ్యోతిష్యకులకును పై అధిపతిగా అతను నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలకు తెలియజేయటకును, మర్మములను బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివిగలవాడుగా కనబడెను. గనుక ఆ రాజు అతనికి బెల్షెజరు అని పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపము, అతడు దీని భావమును తెలియజెప్పును. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజిట్లనను, రాజుకు నా తండ్రి యూదాయలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన చెర సంబంధియగు యూదులలో నుండి దానియేలు నీవే గదా? దేవతల ఆత్మయు
వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందు ఉన్నవని నిన్ను గూర్చి వింటిని. ఈ వ్రాత చదివి దాని భావమును తెలియజెప్పవలనని జ్ఞానులను గారడి విద్య గల వారిని పిలువనంపించితిని గాని వారు ఈ సంగతి యొక్క భావనమును తెలిపకపోయిరి. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియచెప్పుటకును నీకు శక్యమైన నెడల నీవు ఊదా రంగపు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణమును ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువు. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా నిమ్ము. అయితే నేనును ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియచెప్పిచెదనను. సో ఇక్కడ ఈ మహారాజు గారి యొక్క మొత్తం అన్నీ కూడా వదిలేసేయండి. ఇప్పుడు ఈ యొక్క వ్రాత, ఈ కాళ్ళు చేతులన్నీ కూడా వణికిపోతున్నాయి, గజగజ వణికిపోతున్నాయి. అంత విచ్చలవిడిగా డాన్స్ చేశారు. ఇంత విచ్చలగా విడిగా ఉండేటప్పుడు దేవుని యొక్క ఒక హస్తం గోడ మీద ఏదో ఇలా రాస్తూ ఉండడం చూసి మొత్తం అంతా కూడా మత్తు వదిలేసి జీవోత్సవంలాగా చచ్చిన వాళ్ళలాగా తయారయ్యాడు. సో ఇప్పుడు ఏం జరగాలి? ఈ యొక్క వ్రాత యొక్క భావం తెలియాలి అని చెప్పి దేశంలో ఉన్న కల్దీల్ని, అలాగే జ్ఞానుల్ని, అక్కడున్న గారడి విద్య గలవారిని, జ్యోతిష్కుల్ని అందరినీ పిలిపించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆఫర్లు, భలేన ఆఫర్లు ఇచ్చాడు. మీరు కానీ ఈ యొక్క వ్రాత తెలియపరిస్తే, ఈ యొక్క దీని అర్థం తెలియపరిస్తే మీకు ఉదారంగు వస్త్రాలు, అంటే చాలా కాస్ట్లీ గార్మెంట్స్, అవి చాలా అంటే రాజులు వాడే వస్త్రాలు, అవి వేసి మీ కంఠభూషణం పెట్టి అలాగే మిమ్మల్ని రాజ్యంలో 3వ అధిపతిగా చేస్తానని చెప్తే కల్దీలు, జ్యోతిష్కులు, అలాగే అక్కడ ఉన్న జ్ఞానులు అందరూ వచ్చి రాజా నువ్వు ఎన్ని బహుమానాలు ఇచ్చినా ఈ యొక్క వ్రాత మేము చదవలేము, దాని యొక్క భావాన్ని మేము తెలియపరచలేమంటే ఇంకా భయం వేస్తుంది, ఇంకా వణుకు వచ్చేస్తుంది. ఎందుకంటే అదేటో తెలుసుకోవాలి, అర్థం తెలియడం లేదు అది. సో వెంటనే రాణి రావడం, రాజా నువ్వేం భయపడకు, నీ యొక్క తండ్రి కాలంలో చూద్ద దేవతల యొక్క జ్ఞానము కలిగిన వ్యక్తి, ఆత్మ కలిగిన వ్యక్తి మన రాజ్యంలో ఉన్నాడు. ఆ వ్యక్తి ఎలాంటి కళలకైనా ఎలాంటి మర్మాలైనా ఈజీగా చెప్పగలడు. అలాంటి గొప్ప వ్యక్తి, ఆ వ్యక్తి మన రాజ్యంలో ఉన్నాడు అంటే వెంటనే దానియేలు పిలిపించారు. దానియేలు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన దానియేలు, నువ్వు యొక్క కళ మర్మం కానీ ఇది చదివి మర్మాన్ని నువ్వు తెలియపరిస్తే నీకు రంగు వస్త్రాలు వేసి రాజు చెప్తున్నాడు, నీ మెడకి కంఠభూషణం పెట్టి అలాగే నీకు 3వ అధిపతిగా, రాజ్యంలో 3వ అధిపతిగా నేను చేస్తానంటే దానియేలు అంటున్నాడు, రాజా నీ యొక్క బహుమానాలు, నీ పదవులు అన్నీ నీ దగ్గరే ఉంచుకో, నీకు యొక్క కలభావాన్ని చెప్తాను అంటున్నాడు. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులు ఇలాగే నిలబడతారు. సో వెంటనే ఈ యొక్క రాతని, దీని భావాన్ని కూడా నేను తెలియపరుస్తాను, నీ దానాలకు ఎవరు ఆశపట్టలేదులే అని చెప్పి దేవుని వైపు నిలబడి దేవుడు ఏం చెప్తున్నాడు అదే చెప్పాడండి. ఇప్పుడు దీని యొక్క భావం, దీని యొక్క వ్రాత ఏంటో అది చదువుదాం. ఇది 25 నుంచి 27 వచనాలు చదువుకుందాం. ఈ రాజుకి చేసిన ఈ భయంకరమైన పనికి అసలు బ్రతికున్నాడా, ఏం జరిగింది అది కూడా చూసేసుకుందాం. 25 నుంచి 27 వచనాలు ప్రతి ఒక్కరు చూడాలి. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి వ్యాపింపబడి మాదీలకును పారసీకులకును ఇయ్యబడెను. బెల్షస్సరు ఆజ్ఞ అయ్యగా వారు దానియేలునకు ఊదారంగ వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేటలో అతడు 3వ అధికారిగా చాటించెను. ఆ రాత్రి అందే కల్దీ రాజుకు బెల్షస్సరు అతడాయెను. చాలు. ఇప్పుడు మెనే టెకెల్ ఉఫారసిన్ అని దానియేలు చదివి దాని యొక్క భావాన్ని చెప్తున్నాడు. దేవుడు నీ ప్రభుత్వంలో లెక్క తూచాడు. ఏంటంట దాని అర్థం? దేవుడు నీ ప్రభుత్వంలో లెక్క తూచినప్పుడు నువ్వు తక్కువగా కనబడ్డావు గనుక నీ యొక్క రాజ్యము విభాగింపబడి మాదీయులకి పార్సీలకి ఇవ్వబడున్ అని చెప్పి దీని యొక్క అర్థం అని చెప్పి దానియేలు చెప్పాడు. వెంటనే వాళ్ళు అనుకున్న చేశాడు. దానియేలు ఆశపడకపోయినా రాజు యొక్క మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట ప్రకారం రాజు దానియేలు చేసేసాడు. కానీ ఆ రాత్రే బెల్షస్సరు ఏమాడండి, చనిపోయాడు, హతుడయ్యాడు. అంత విచ్చలవిడిగా విర్రవీగిన వ్యక్తి ఏమైనా బ్రతికి బట్టి కట్టాడా అంటే దేవుని మీద, దేవుని ఉపకరణాల విషయంలో నిర్లక్ష్యం చేసి అంత విచ్చలవిడిగా దేవుని వెక్కిరించిన బెల్షస్సరు ఆ రాత్రే చచ్చిపోయాడండి. కల్దీలు ఆయనకు రాజ్యాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. జీవితం పోయింది, తను సంపాదించింది అంతా పోయింది. దేవునితో
ఎప్పుడు ఆటలాడకూడదు. ఈరోజు బెల్షస్సర్ని తూచిన దేవుడు, త్రాసులో తూచిన దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా కూర్చున్న మీ అందరినీ, మమ్మల్ని అందరినీ కూడా ఒకరోజు త్రాసులో తూయబోతున్నాడు. ఆ తూయబోతున్నప్పుడు ఎంతమంది నిలబడతారు, ఎంతమంది తూగుతారు, ఎంతమంది తేలిపోతారో మనం పరీక్షించుకోవాలి. బెల్షస్సర్ని దేవుడు త్రాసులో తూసినప్పుడు తక్కువగా కనబడ్డాడు కనుక నీకున్నదంతా కూడా పక్క రాజ్యానికి ఇచ్చేస్తున్నానని చెప్పి ఇచ్చేసి ఆ వ్యక్తి జీవితం కూడా సమాప్తం అయిపోయింది. ఈరోజు మన జీవితాలను కూడా దేవుడు తూయబోతున్నాడు. ఎందులో తూయబోతున్నాడండి? దేవుడు ఎందులో తూస్తాడు? త్రాసులో తూస్తాడు. త్రాసులో తీయాలంటే రాయిలు వేయాలి కదా. ఏ రాయిలు వేస్తాడు? ఆజ్ఞలనే రాళ్ళు వేస్తాడు. అంతేనా? ఏ ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు కూడా వేస్తాడు. త్రాసులో తూసేటప్పుడు దేవుని దగ్గర ఉన్న 10 ఆజ్ఞలు వేస్తాడు. ఒకవైపు ఆజ్ఞలు వేస్తాడు, ఒకవైపు మనల్ని నిల్చోబెడతాడు. ఒక త్రాసులో మనల్ని నిల్చోబెడతాడు, ఒకవైపు ఆజ్ఞలు దేవుడు వేస్తూ ఉంటాడు. ఒక్కొక్క రాయి వేస్తున్నప్పుడు మనం తూగాలి, కరెక్ట్గా తూగాలి. ఒకవేళ తేలిపోయామంటే మాత్రం పరలోకం కోల్పోతాం, నిత్య నరకాగ్నికి పాత్రలం అయిపోతాం. సరే, మనం ఎప్పుడు కూడా 10 ఆజ్ఞలు చదివేస్తాం, కానీ 10 ఆజ్ఞల్లో ఎన్ని ఆజ్ఞల్ని నెరవేర్చగలుగుతున్నాను, ఎన్ని ఆజ్ఞల్లో నేను ఉన్నాను అని ప్రశ్నించుకోవడానికి ఒక్కసారి 10 ఆజ్ఞలు చదివేసుకొని తర్వాత దాన్ని వివరణలోకి వెళ్దాం. ఒక్కొక్క ఆజ్ఞ వివరించినప్పుడు ఈ ఆజ్ఞలో నేను ఉన్నానా, ఈ ఆజ్ఞ దేవుడు వేస్తాడు, నేను నిల్చుంటానా, తూలుతానా, తేలిపోతానా అని చెప్పి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి ఈ వాక్యం ముందుకు వెళ్ళిపోదాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 1 నుంచి 17 వచనాల్లో 10 ఆజ్ఞలు చదివేసుకుందాం. తర్వాత వీటి వివరణలోకి వెళ్దాం. వీటిలో ఎంతమంది నిల్చుంటున్నారో, ఈ ఒక్కొక్క రాయి మన కోసం త్రాసులో వేసినప్పుడు మనం ఎంతమంది నిల్చుంటాం ఈ 10 ఆజ్ఞల్లో ఒకసారి వివరించుకుందాం. నెంబర్ 1, మొట్టమొదటిది, నీ దేవుడైన యెహోవా నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఎక్కడైనా సరే నిజంగా చెప్పండి, నేను ఒక క్రైస్తవుడిని, ఎక్కడికి వెళ్ళినా సరే ఒప్పుకోగలుగుతున్నారా? నా దేవుడు యేసు ప్రభు, నేను ఒక క్రైస్తవుడిని. ఉద్యోగాల్లో అవ్వచ్చు, ఆఫీసుల్లో అవ్వచ్చు, వ్యాపారాల్లో అవ్వచ్చు, బంధువుల దగ్గర అవ్వచ్చు, ఫ్రెండ్స్ దగ్గర అవ్వచ్చు, కాలేజీల్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే మీరెవరండి అంటే నేను క్రైస్తవుడిని, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను. మీ దేవుడు ఎవరు? యేసు ప్రభు నా దేవుడు. ఎంతమంది ఒప్పుకోగలుగుతున్నారండి? ఎంతమంది ఒప్పుకోగలుగుతున్నారు? నీ దేవుడైన యెహోవాని నేనే అని ఆయన చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నేను నీ దేవుడైన యెహోవాని, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. కానీ ఈరోజు అనేక మందికి వేరొక దేవుడు ఉండకూడదంటే ఎంతమంది అండి, ఎంతమంది బంధువుల దగ్గర ఒక దేవుడు, ఉద్యోగాల్లో ఒక దేవుడు, చర్చికి వస్తే ఈ దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. దేవుడైన యెహోవా చెప్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఎక్కడ ప్రత్యేకించబడుతున్నారు? ఈ రోజే ఆఖరి దినం అయితే, ఈ రోజే నరకానికి వెళ్ళాల్సి వస్తే అది ఇంకా డేంజర్గా ఉంటుంది. నరకం అనేది మన కోసం దేవుడు తయారు చేయలేదు, మన కోసం పరలోకాన్ని దేవుడు తయారు చేశాడు. కనుక బయటికి వెళ్తే బంధువుల దగ్గర నీ జీవితం వేరేగా ఉంటుంది, అక్కడ ఇంకొక దేవుడు ఉన్నాడు నీకు. ఎక్కడ మారుతున్నారు? ఏది క్రైస్తవ్యం? ఈ రాయి వేస్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది తూగుతారు, తేలిపోతారు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. నువ్వు క్రైస్తవుడా? ఎస్, నేను క్రైస్తవుడిని. ఉద్యోగంలో చెప్పండి, నీ దేవుడు ఎవరంటే యేసు ప్రభు నేను నమ్ముకున్నాను చెప్పండి, ధైర్యంగా చెప్పండి. లేకపోతే క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేయండి అని నేను చెప్పకూడదు. నమ్ముకోవడం వేస్ట్ అని నేను చెప్తున్నాను. మొదటి మాట, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూసారా? 2వ మాటలకు వెళ్ళిపోతాం. పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రిందే కానీ దేని రూపమును నీవు చేసుకొనకూడదు. మీరే పరీక్షించుకోవాలి. ఏ రూపాన్ని ఉండకూడదు. రూపం అంటే బొమ్మ. ఇళ్లల్లో యేసు ప్రభు బొమ్మలే కానీ, మేరీ మాత బొమ్మలే కానీ ఉండకూడదు. దేవుడు ఆత్మస్వరూపియే ఉన్నాడు, అవునా? దేవుడు ఆత్మస్వరూపియే కదండి. వాక్యాలు పెట్టుకోండి, ఎన్ని వాక్యాలైనా ఇంట్లో పెట్టుకోండి. వాక్యం ఉండాలి, వాక్యమే మనకి ఆధారం. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడని ఉంది, కానీ దేవుని యొక్క ప్రతి బొమ్మ వలన బ్రతుకుతాడని ఎక్కడైనా ఉందా? లేదు. నెక్స్ట్ నెంబర్ 3, నీ దేవుడైన యెహోవా నామము వ్యర్థముగా ఉచ్చరించకూడదు. చెయ్యాల్సిన పాపాలు అన్నీ చేస్తారు కదండి, అన్ని అబద్ధాలు ఆడేస్తారు, అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఉంటాయి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడే తోడు, దేవుడే చూస్తున్నాడు అన్ని కదా. దేవుడు వ్యర్థంగా చెయ్యాల్సినవన్నీ చేసేసి వ్యర్థంగా దేవుని ఇక్కడ దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడే చేస్తాడు, దేవుడే తీరుస్తాడు. దేవుడు నువ్వు వ్యర్థముగా ఉచ్చరించకూడదు. నువ్వు నిర్దోషిగా నీతిగా ఉండి దేవుని పేరెత్తు.
కానీ చెయ్యాల్సిన నువ్వు అన్యాయాలు చేస్తూ దేవుని పేరెత్తితే మాత్రం భయంకరమైన శాపాన్ని తెచ్చుకోవాల్సి వస్తుంది. వ్యర్థముగా ఉచ్చరించకూడదు. కనుక దేవుని నామం ఎత్తేటప్పుడు నేను ఏ పరిస్థితిలో దేవుని యొక్క మాటను ఎత్తుతున్నాను, ఇది ఖచ్చితంగా ఉన్నానా, ఈ పరిస్థితిలో దేవుని మాట ఎత్తడానికి నేను అర్హుడేనా అర్హురాలనేనా, ఒక్క నిమిషం ఆలోచించి దేవుని మాటను ఎత్తడం చాలా మంచిది. లేదా వ్యర్థంగా ఇష్టం వచ్చినప్పుడు, ఆవులెంతలు వచ్చినప్పుడు స్తోత్రం, హల్లెలూయా, స్తుతి, ఇలాంటి సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాయి వేసినప్పుడు మనం తేలిపోయే అవకాశం, చాలా అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ 4th పాయింట్, 4వది, విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి. జ్ఞాపకం ఉంచుకోవాలి. 6 దినాలు నువ్వు కష్టపడు. ఏమంటున్నాడు దేవుడు? ఎంత మంచి మాట కదండి. 6 దినాలు పొరపాటున 6 దినాలు నాకు ఇచ్చి ఒక్కరోజు నువ్వు కష్టపడంటే అసలు ఎవరు కూడా క్రైస్తవులు ఉండరండి. కానీ దేవుడు ఎంత మంచివాడో, 6 దినాలు నువ్వు కష్టపడు. ఏడవ దినం నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినం, విశ్రాంతి దినం. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను నీ ఏ పని చేయకూడదు. దాంట్లో ఏ పని చేయకూడదట. ఈ యాజ్ఞలో ఎంతమంది నిలబడుతున్నారు, ఎంతమంది తేలిపోతున్నారు చూస్తున్నారండి? ఈ యాజ్ఞలో ఎంతమంది నిలబడుతున్నారు? మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. కనుక నీ దేవుడైన యెహోవాని శ్రద్ధగా ఆచరించాలి. పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతున్నారు కదండి చాలామంది, బంధువుల పెళ్ళి. అవునండి, నిజమే. కానీ మీరు ఈ బంధువుల కంటే విలువైన వాడు దేవుడే కదా. చర్చికి వచ్చి దేవుని మందిరానికి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి అప్పుడు మీరు వెళ్ళిపోండి, ఏం పర్వాలేదు. కానీ దేవుని దినాన్ని పక్కన పెట్టి కానీ మీరు ఏదైనా చేశారా, మీకు మంచిది కాదు, మీకు మంచి జరగదు కూడా. ఇది నా మాట కాదు, దేవుని యొక్క మాట. శ్రద్ధాభక్తులు ఎంతమంది కూడా ఘనముగా ఆచరించాలట. ఘనముగా ఆచరించాలంటే ఎవరు ఘనముగా ఆచరిస్తున్నారు? ఎంత తప్పు అసలు. ఆ వ్యాపారం చేయొచ్చా? వ్యాపారం చేయకూడదు. నీ పని వాళ్ళ చేత కూడా పని చేయించకూడదని ఉంది. ఇంకా ఘోరం, ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. ఒక 500కో 1000 రూపాయలకో 3000కో ఆశపడి వ్యాపారాన్ని ఓపెన్ చేస్తున్నారు. అది చేసిన దానికి ఈ మార్నింగ్ వచ్చింది సరిపోతుంది, ఇంకా అది లెక్కల్లోకి రాదు. నువ్వు చర్చికి అటెండ్ అయినా సరే దేవుని మాటను ధిక్కరించవు. విశ్రాంతి దినం ఘనముగా ఆచరించాలి. దేవుని దినాన్ని దేవునికి ఇచ్చేయాలి. 5వది, నీ తల్లిని సన్మానించు. ఈ ఆజ్ఞ ఎంతమంది నెరవేరుస్తున్నారో మనకు తెలియదండి. ఇంట్లో పెంచుకున్న కుక్కలకి మొక్కలకి ఉన్న విలువ ఈరోజు ఎవరికి లేదు? తల్లిదండ్రులకి లేదు. నిజమే కదా. కుక్కలకి డాక్టర్, స్పెషల్గా డాక్టర్, ఒంట్లో బాగోపోతే డాక్టర్, కారులో తీసుకెళ్తారు. మొన్న ఎప్పుడు మేము వస్తుంటే పెద్ద కారులోని కుక్కని వెనకాతలు కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారండి. అది ఎంత చక్కగా అంతా చూసుకొని ఎంత హ్యాపీగా వెళ్తుంది. పెద్ద కారులో తీసుకెళ్తున్నారు. ఈరోజు ఒక తల్లిదండ్రులను కారులో తీసుకెళ్తున్నారా? చెప్పండి. కుక్కకున్న విలువ తల్లిదండ్రులకు లేదు. ఈరోజు మొక్కలకున్న విలువ, మొక్కల దగ్గర ఎంత టైం స్పెండ్ చేస్తారు, మొక్కలకి మందులు అన్నీ మంచివి. తల్లిదండ్రులకి ఎంతమంది ఒక పావు గంట స్పెండ్ చేస్తున్నారు, ఒక పావు గంట మాట్లాడుతున్నారా? ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు, ఒక మంచి డాక్టర్. కుక్కలకు మంచి డాక్టర్ ఉన్నాడు కానీ తల్లిదండ్రులకు ఒక మంచి డాక్టర్ లేడండి. తల్లిదండ్రులకు పట్టిన అన్నం పెట్టడానికి తిట్టుకుంటున్నారు, కొట్టేస్తున్నారు ఒక్కొక్కరిని కూడా. ఎంతమంది ఈ మాటను? అందుకే దేవుడు ఆల్రెడీ బైబిల్ గ్రంథంలో రాయించండి, దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయినప్పుడు నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఎంతమంది ఈ ఆజ్ఞ దేవుడేస్తే తేలిపోతారో, తూగుతారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. కనుక దేవుని ఆజ్ఞలు నెరవేర్చాలి. 6th పాయింట్, నరహత్య చేయకూడదు. ఇప్పుడు ఈజీగా మనుషులను చంపేస్తున్నారండి. ఇంకొంతమంది హత్యా కేసులు పెట్టేస్తున్నారు, అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు. చంపడంలో కూడా కొత్త కొత్త టెక్నిక్లు కనబడుతున్నారు కదండి. ఎంత ఘోరంగా అంటే మనిషిని చంపడం ఎంత ఈజీ అయిపోయిందో, ఎంత దారుణంగా మనిషిని చంపుతున్నాడో. అంటే సమాజంలో దేవుడు చెప్పిన ప్రతి మాట ఎలా నెరవేరిపోతుందో ఒకసారి గ్రహించాలి మనిషి. అందుకనే దేవుడు రాయించాడు. ఏమని రాయించాడు? నరహత్య చేయకూడదు. ఆఖరి దినాల్లో ఎంతమంది చంపేస్తున్నారు, ఒకరినొకరు చంపుకుంటున్నారండి. ఒకరినొకరు చంపుకుంటున్నారు. చంపేయడమే, ఒక కోడిని చంపడం ఎంత ఈజీయో అలాగ మనిషిని చంపేస్తున్నారు. నరహత్య చేయడం ఎంత ప్రమాదకరమైందో దేవుని ఆజ్ఞల్లో నరహత్య చేయకూడదని దేవుడు ఎంత ఖండితంగా చెప్తున్నాడో. నిర్దోషుల మీద హత్యా కేసులు పెట్టి డబ్బులు ఇచ్చి సాక్ష్యాలు చెప్పి హత్యా కేసులు పెట్టిన వారు కూడా నరహంతకులతో సంబంధం. హల్లెలూయా. నిర్దోషుల మీద హత్య చేయడం ఎంత భయంకరమైన పనో. నిర్దోషుల మీద హత్యా కేసులు పెట్టి నిర్దోషుల్ని అప్పగించడం కూడా నరహంతకులతో సమానం. ఇలాంటి వాళ్ళకు కూడా దేవునికి శిక్షని తప్పించుకోలేరు. కనుక దేవుడు చెప్తున్నాడు, నరహంతకులు
దేవుని రాజ్యాల్లోకి వెళ్ళలేరు. కనుక దేవుని ఆజ్ఞ నరహత్య చేయకూడదు. ఇలాంటి పనులు ఎప్పుడు కూడా ఏ మనిషి కూడా ఆలోచించకూడదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి సంగతో మనకు అనవసరం, కానీ నరహత్య అనేది ఎవ్వరు కూడా చేయకూడదు. ప్రాణం పోయినా సరే ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈ ఆజ్ఞ వేసినప్పుడు చాలామంది తేలిపోతారు. ఎందుకు నరహత్య చేసావు అని దేవుడు ఒకరోజు న్యాయపీఠం దగ్గర అడుగుతాడు. ఈ రాయేసి ఎందుకు ఒక మనిషిని నువ్వు చంపావు అని అడిగినప్పుడు మనం తేలిపోతాం. ఒక మనిషి మీద ఎందుకు హత్య కేసు పెట్టావు అని చెప్పినప్పుడు మనం తేలిపోతాం. దేవుని యొక్క శిక్షను తప్పించుకోలేం. కనుక చాలా జాగ్రత్తగా ఒక పని చేసినప్పుడు ఆలోచించాలి. నెక్స్ట్ నెంబర్ 7 ఇంకోటి ఏంటండి, వ్యభిచరించకూడదు. ఇందులో కూడా ఈరోజు చాలామంది కూరికిపోతున్నారు, తేలిపోతున్నారు. ఈ యొక్క రాయి వేసినప్పుడు ఆల్మోస్ట్ అందరూ తేలిపోతారండి. ఎందుకంటే పాపం పెరిగిపోయింది. సోషల్ మీడియా చూస్తే, యూట్యూబ్ చూస్తే, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఎక్కడ చూసినా సరే పాపం 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 విచ్చలవిడిగా పెరిగిపోయిందండి. పసిపిల్లల దగ్గర నుంచి కూడా అందరికీ సెల్ ఫోన్లే, ఇన్స్టాగ్రామ్లే, యూట్యూబ్లే, ట్విట్టర్లే, వాట్సాప్లు. ఎందులోనైనా మంచి ఉందండి, ఎందులోనైనా మంచి ఉంది, ఏదో కొంచెం ఉంది. దేవుని కూర్చుంది ఏదో ఉండాలి, కానీ ఎవరో మంచి తీసుకుంటారు. మంచి తీసుకున్న వాళ్ళు ఎక్కువ మందా, చెడు తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది అండి? చెప్పండి. చెడు తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది. అందుకనే లోకమంతా కూడా పాడైపోయింది. లోకమంతా కూడా పాడైపోయింది. పిల్లల్ని పెంచలేకపోతున్నారు, పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఫోన్ ఇవ్వకపోతే వాళ్ళు ఏడ్చేస్తున్నారు. అలాంటి పాపపు పరిస్థితిలోకి వచ్చేసాం. కనుక ఈరోజు వ్యభిచారం అనేది పెరిగిపోయింది. కనుక ఆ రోజు దేవుడు ఒక ఆజ్ఞ రాయించాడు, వ్యభిచరించకూడదు. కనుక ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవాలంటే ప్రార్థన ఎక్కువ చేసుకోండి, వాక్యం చదువుకోండి. ఇంకా వాటి వైపు నా మనసు లాగేస్తుంది, ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నాను. సోషల్ మీడియాలోని అడిక్ట్ అయిపోయి నేను అనుకున్న ప్రతి ఒక్కరు కూడా చక్కగా బైబుల్ రాయడం మొదలు పెట్టండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటారు. దేవుడు ఈ ఆజ్ఞ వేసినప్పుడు చక్కగా మీరు తూలుతారు. హల్లెలూయా. బైబుల్ రాయండి. మిమ్మల్ని మీరు ఎలాగ వీటి నుంచి కంట్రోల్ చేసుకోవాలో ఆ టెక్నిక్స్ కనిపెట్టి వాటి నుంచి మనం దూరపరచబడాలే తప్ప వాటిలో కూడా అందరితో పాటు ఎక్కడికో వెళ్ళిపోతానులే అనుకుంటే మాత్రం ఈ ఆజ్ఞలనే రాళ్ళు వేసినప్పుడు మనం తేలిపోతాం. జ్ఞాపకం చేసుకోవాలి. 8వది, దొంగతనం చేయకూడదు. బ్యాంకు దోపిడీలు, బంగారం దోపిడీలు, బంగారం షాప్ దోపిడీలు కదండి, ఎన్ని దోపిడీలు. మధ్యకాలంలోని సోషల్ మీడియాలో చూస్తే గ్రూప్గా వెళ్తారు ఆడోళ్ళు షాపులకి, చూసారా? మొత్తం ఒక 10 మంది వెళ్తారు. వెళ్ళి ఏదైనా మంచి పట్టు చీరల షాప్, ఈ ఆడ దొంగలు అంటే సిగ్గేస్తుంది అసలు ఆడవాళ్ళకి. చక్కగా ఒక 10 మంది వెళ్తారు, సీసీ కెమెరాలు అటు ఇటు చూస్తారు. ఒకళ్ళు చీర ఇప్పుతారు, ఇంకొకరు 10 చీరలు దొంతు పెడతారు కదా. చీర ఇప్పి అటు ఇటు చూసారా, అటు ఇటు కవర్ చేస్తూ ఈలోగా ఈ 10 చీరలు లోపల పెట్టేస్తారు. అవి ఎలా మోస్తున్నారో ఎలా నడుస్తున్నారో కూడా ఇప్పటి వరకు అంత పట్టని ప్రశ్న ఇది. 10 చీరలు కూడా 10 పట్టు చీరలు పెట్టి అందరూ చక్కగా వద్దు నచ్చలేదు ఏం బాలో అనుకుని వెళ్ళిపోతున్నారు. తర్వాత వాళ్ళు ఏడుస్తున్నారు. ఎన్ని వీడియోస్ ఇలాంటివి, ఎల్సీడీలు, ల్యాప్టాప్లు, పెద్ద పెద్ద టీవీలు పట్టుకొని వెళ్ళిపోతున్నారు, దొంగతనాలు చేస్తున్నారు. ఐఫోన్లు, ఐప్యాడ్లు దొంగతనాలు చేస్తున్నారు. కూరగాయలు దొంగతనం చేస్తున్నారు. దొంగతనం చేయకూడదు. దేవుడు ఎంత మంచి మాట రాయించాడండి, దొంగతనం చేయకూడదు. తెలియకుండా దొంగతనం అంటే ఇలాంటి దొంగతనాలే కాదండి, మనది కానిది ఏది మనం తీసుకున్నా అది దొంగతనమే. అర్థమవుతుందా? దొంగతనం అంటే ఇలాగంటే పెద్ద పెద్ద దొంగతనాలు, బ్యాంకు దోపిడీలు, బంగారం దొంగతనాలు, ఇలా పట్టు చీరల దొంగతనాలు ఇవే కాదు, మనది కానిది ఏది మనం తీసుకున్నా అది దొంగతనమే. కొంతమంది ఇళ్లలోకి వెళ్తే చాలాసార్లు నేను చెప్పాను, మెడికల్ షాప్లో పనిచేస్తే మెడిసిన్స్ అన్నీ ఎక్కడుంటాయి? వీళ్ళింట్లోనే ఉంటాయి కదండి. మెకానిక్ షాప్లో పనిచేస్తే ఆ చైన్లు, ఆ యొక్క ట్యూబులు అవన్నీ అక్కడ ఉన్న మొత్తం అన్నీ కూడా వీళ్ళింట్లో ఉంటాయి. వీళ్ళ ఇళ్ళని చూడగానే మనకి ఏమనిపిస్తుంది? మహానుభావుడు ఎక్కడ చేస్తున్నాడు? కరెంట్ షాప్లో పనిచేస్తున్నాడు. అక్కడ ఉన్న టేపులు, ఎలక్ట్రికల్వి, మొత్తం లైట్లు, బల్బులు అన్నీ కూడా ఎక్కడుంటాయి? వీళ్ళింట్లోనే ఉంటాయి. హాస్పిటల్లో పనిచేస్తే ఆ మెడిసిన్స్ అన్నీ కూడా వీళ్ళింట్లోనే ఉంటాయి కదా. ఏక పెట్రోల్ బంకులు చేస్తే చెప్పాలి, డీజిలు, పెట్రోల్ అన్నీ కూడా డబ్బులు ఎక్కడ ఉంటాయి? వీళ్ళు పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నారు. ఎలా తెలుస్తుంది? నీది కానిది నువ్వు తెస్తే నువ్వు దొంగవే. అడిగి తెచ్చుకోండి. అక్కడ పడేసి ఉన్నాయండి, అందుకే తెచ్చుకున్నాను. పడేసి ఉంటే నీది కాదు కదా. నువ్వు వెళ్ళి బాస్ని అడిగి, ఇక్కడ పడేసి ఉందండి, ఫ్రీగా ఉందండి, ఇది నేను తీసుకెళ్ళొచ్చా అండి, నాకు ఉపయోగపడుతుందండి, తీసుకెళ్ళు. అబ్బా సూపర్, అలా ఉండాలి. అబ్బా దానివల్ల నీ మీద ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఎంత మంచి వ్యక్తి అడిగి తీసుకెళ్తున్నాడంటే ఈ వ్యక్తి మంచి వ్యక్తి. నీ మీద నమ్మకం పెరుగుతుంది, నీ ఉద్యోగం పెరుగుతుంది, నీ శాలరీ పెరుగుతుంది, దేవుని దగ్గర నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. నీది కానిది ఏది నువ్వు తెచ్చినా సరే నువ్వు దొంగవే. అందుకనే దొంగతనం చేయకూడదని చెప్పి దేవుని వాక్యం ఎందుకు రాయబడింది? ఆ దొంగతనాలే కదా, పెద్ద దొంగతనాలు కదండి, ఇది చిన్న దొంగతనం.
చిన్న దొంగతనం, చిన్నది పెద్దది కాదు, ప్రతి చిన్న సూది తెచ్చినా సరే నువ్వు దొంగవే. దేవుడు ఇక రాయి వేసినప్పుడు నువ్వు ఒకరోజు తేలిపోవాల్సి వస్తుంది కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. ప్రాణం పోయినా, లక్షలు ఇస్తామన్నా సరే అబద్ధ సాక్ష్యాలు ఎవరు చెప్పకండి. ఎందుకంటే ఇటువంటి అన్యాయాన్ని మేము అనుభవిస్తున్నాం కాబట్టి ఈరోజు సంఘానికి మేము చెప్పాల్సిన బాధ్యత మాకుంది. ఈరోజు ప్రాక్టికల్గా మా జీవితంలో జరుగుతున్నాయి అబద్ధ సాక్ష్యాలు. ఈ సంఘానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ప్రాణం పోయినా సరే అబద్ధ సాక్ష్యాలు ఎవరి మీద చెప్పకండి. అబద్ధ సాక్ష్యాలు, డబ్బులు ఇస్తామని కక్కుర్తిపడి, డబ్బులకి కక్కుర్తిపడి అబద్ధ సాక్ష్యాలు చెప్పడం అనేది చాలా ప్రమాదకరం. అందుకనే దేవుడు ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ రాయించాడు, అబద్ధ సాక్ష్యం చెప్పద్దు. ఈ రాయి ఒక రోజు నేను వేసినప్పుడు నువ్వు తేలిపోతావు. అబద్ధ సాక్ష్యం, అబద్ధాలు చెప్పడం ఈజీ ఇప్పుడు, కానీ దేవుడు ఆ రాయి తీసి వేసినప్పుడు పలానా రోజు, పలానా టైంకి, పలానా దగ్గర, పలానా స్టేషన్లో నువ్వు అబద్ధమాడావు, తేలిపోతావు నువ్వు. కనుక జ్ఞాపకం చేసుకొని అబద్ధ సాక్ష్యాలు ప్రాణం పోయినా సరే నిర్దోషుల మీద, నీతిమంతుల మీద అస్సలు అబద్ధ సాక్ష్యాలు మనం చెప్పకూడదు. ఇలాంటిది బైబిల్ గ్రంథంలో ఒక లేడీ డాన్ చేసి ఆమె ఎలాంటి గతి తెచ్చుకుంది, ఆమె ఏమైనా బతికిందా అంటే అది కూడా లేదు. ఎలాంటి అబద్ధ సాక్ష్యం ఒక నిర్దోషి మీద పెట్టిందో ఒక్కసారి ఒక చిన్న వాక్యం చదువుకుంది. 1వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు. అందుకు అతని భార్య అయిన యెజబెలు, ఇజ్రాయేలులో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయటలేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషముగా ఉండుము. నేనే ఇజ్రాయేలుడైన నాబోతు ద్రాక్ష తోట నీకిప్పించేదనని అతనితో చెప్పి ఆహాబు పేరిట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసం చేర్చున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో రాయించినది ఏమనగా, ఉపవాస దినమున జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి నీవు దేవునిని రాజును దూషించదవని అతని మీద సాక్ష్యం పలుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతన్ని బయటకు తీసుకుని పోయి రాళ్లతో చావుగొట్టుడి. అతని పట్టణపు పెద్దలను, పట్టణంలో నివసించు సామంతులను యెజబెలు తమకు పంపిన తాకీదును ప్రకారము జరిగించిరి. ఎట్లనగా వారు ఉపవాస దినమును చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టిరి. అప్పుడు పనికిమాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవుని రాజును దూషించినని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యం పలుకగా వారు పట్టణం బయటికి అతన్ని తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజబెలుకు వర్తమానం పంపగా నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయినను గనుక నీవు లేచి ఇజ్రాయేలుడైన నాబోతు క్రయమునకు నీకియ్యనొల్లకపోయినా అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకునమని ఆహాబుతో చెప్పెను. చాలండి. ఒక నీతిమంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు, ఆయనకు ఒక చిన్న ద్రాక్ష తోట ఉంది. ఆ తోట మీద ఆశపడ్డాడు ఎవరు? ఈ యొక్క ఆహాబు. ఈ ఆహాబు భార్య ఏం చేసింది? ఆశపడి ఆయన ఇవ్వమంటే లేదు ఇది నా పితరుల నుంచి వచ్చింది కనుక ఇది నేను ఇవ్వను, ఈ చిన్నదాన్ని నేను సాగు చేసుకుంటున్నాను, దీన్ని భద్రంగా. కొంతమంది పితరుల నుంచి వచ్చే ఆస్తిని చిన్నదైనా సరే వాళ్ళు భద్రం చేసుకొని కాపాడుకుంటారు కనుక ఇది నేను ఇవ్వను, నా పితరుల ఆస్తి, నాకు ఇది నాది ఎవరికి ఇవ్వనగానే ఇంత ఆస్తి ఉన్నా సరే ఆ నాబోతు యొక్క ఆస్తి మీద కన్నుపడి ఇవ్వనన్నాడని చెప్పి ముఖం ముడుచుకొని తిండి మానేశాడట. ఎవరు? ఈ రాజు ఆహాబు. వెంటనే ఈ యొక్క యెజబెలు వెళ్ళి ఎందుకు అలా తిండి మానేసావు అంటే పరిస్థితి ఇది. ఓహో అంతేనా, పర్లేదులే, రేపు ఈ టైం కల్లా నీకు ఆ యొక్క అమాయకుడైన ఆ నాబోతు ఆస్తి నీ దగ్గరికి వచ్చేస్తుంది కదా, నువ్వు ఏమి వరి అవ్వకు, నువ్వు తినే చక్కగా పడుకో, ఏం చేస్తుంది, ఎలా తెస్తుంది అని కొంచెం కూడా విచక్షణ లేకుండా, భార్యను కంట్రోల్ చేయకుండా ఈ నాబోతు ఏం చేశాడు? వెళ్ళి భార్య మాట విన్నాడండి. ఈవిడేం చేసింది? పక్కా ప్లాన్ ఎలా చేసిందండి? ఒక పనికిమాలిన 2 సాక్షులు తెచ్చిందండి. డబ్బులు ఇచ్చుకున్నది. ఎంత డబ్బులు ఇచ్చుకున్నదో మొత్తానికి పనికిమాలిన 2 సాక్షులు కొని ఏమంటుంది? వీళ్ళు ఒక ప్లాన్ ఇచ్చేసిందన్నమాట. ఒక స్టోరీ అల్లేసి ఈ స్టోరీ అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేసిందండి. ఈ స్టోరీ ఇలాగా అమలు పరిచేయండి. డైరెక్ట్గా నేను దిగాను అనుకోండి, యెజబెలు డైరెక్ట్గా దిగింది అనుకోండి, తెలిసిపోద్ది ఈవిడే చేసిందని చెప్పి. అందుకనే మీరు ఏం చేస్తారంటే, ఈ ప్లాన్ ఇది. వీళ్ళిద్దరూ కూడా రాజుని అలాగే ఇంకెవరిని, దేవుణ్ణి దూషించారని చెప్పి మీరు చెప్పాలి, మీ ఇద్దరు కూడా చెప్పాలి. అందరు ప్రజల దగ్గర నిల్చోబెడతాం కదా, ఈ యొక్క నాబోతుని నిల్చోబెట్టినప్పుడు ఈయన ఏం చేశాడు? ఈయన ప్రజల్ని దేవుణ్ణి దూషించడం మేము చూసాం, మేము విన్నాం అని అలా చెప్పాలి, అతికినట్టు చెప్పాలి అబద్ధం, రైట్?
అతికినట్టు మీరు అబద్ధం చెప్పాలి. అలా మీరు చెప్పించండి, వాళ్ళకి ఎంత కావాలంటే అంత ఇచ్చేసేయండి అని చెప్పి ఈ యొక్క ప్లాన్ చేసి ఆ టైంలోని మీరు చెప్పిన దానికి ఇంకా అటువైపు ఏం ప్రశ్నలు లేవు. ఆ నాబోతు ఏదో చెప్పుకుంటాడు, అయ్యో నేను దూషించాను, నేనెప్పుడు రాజుని దేవుని దూషించాను, నేను అలా చేయలేదు అని ఆయన ఏం చెప్తాడు కదా. ఆ అవకాశం ఇవ్వకండి. ఏంటండి, ఆయనకి అవకాశం ఇవ్వకండి. మీరు చెప్పిందే నిజం, మీరేం చెప్తే అదే నిజం. సో వెంటనే ఆయన బయటికి తీసుకెళ్ళి రాళ్ళతో చంపేసేయండి. ఇది ప్లాన్. ఈ యొక్క ప్లాన్ చేసి ఇచ్చిందన్నమాట. ఇచ్చేగానే వెళ్ళి తీసుకెళ్లారు, అందరి దగ్గర నిల్చోబెట్టారు. ఈ యొక్క నాబోతుని తీసుకొచ్చారు. ఏం చేశాడు అడుగుతుంది యెజెబెల్ అమాయకంగాను. ప్లాన్ ఇచ్చిందంతా ఈమె. ఏం చేశాడంటే ఈయన వచ్చారు, ఈ పనికిమాలినోళ్ళకి ఇద్దరు వచ్చి ఏమంటున్నారు, రాజుని దేవుణ్ణి దూషించడం కళ్ళారా చూసాం మేము, చెవులారా విన్నాం అనగానే అవునా, వెంటనే ఇలాంటి అబద్ధికుని ఇలాంటి మోసగాడిని రాజుని దూషిస్తాడా, బయటకు తీసుకెళ్ళి చంపేసేయండి. వెంటనే రాళ్ళతో కొట్టి చంపి పడేశారండి. వెంటనే ఇన్ఫర్మేషను ఎవరికి ఇస్తుంది, భర్తకి. అయిపోయింది, ఆ పొలం అంతా రెడీగా ఉంది, నువ్వు వెళ్ళి స్వాధీనం చేసుకో అనగానే భర్త వెళ్ళిపోతున్నాడు. అబ్బా ఎంత మంచి భార్య దొరికింది నాకు కదండి, ఇంత భార్య, ఇంత మంచి భార్య, ఇలాంటి దొంగ పనులు చేసే భార్య ఎవరికైనా ఉంటుందా కదండి, ఇలాంటి పనులు చేసే భార్య ఇంకెవరికైనా ఉంటుందా అని చెప్పి స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. కానీ దేవుని యొక్క ప్రవక్త వచ్చి మొత్తం అంతా వివరించి, నువ్వు నీ కుటుంబం నీ భార్య సర్వనాశనం అయిపోతారు, ఎక్కడైతే నాబోతు రక్తం కుక్కలు నాకాయో అక్కడే నీ భార్య యొక్క రక్తం కూడా కుక్కలు నాకుతాయి అని చెప్పి ఆ యొక్క ప్రవచనం దేవుడు నెరవేర్చాడు. ఊరుకుందా దేవుడు, ఊరుకున్నాడండి. కనుక ఏం చెప్తున్నాడు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. ఈరోజు మా జీవితంలో జరుగుతున్న అన్ని అక్షరాల ఇవేనండి, అక్షరాల ఇవే జరుగుతున్నాయి. అక్షరాల ఆ రోజు జరిగిందే కాదు, ఈరోజు అదే జరుగుతుంది. ఈ లేడీ డాన్ ఎలా చేసిందో అదే జరిగిందండి. డబ్బులు ఇచ్చి తప్పుడు సాక్ష్యాలు, ఇలాగే జరిగింది, ఇలాగే మా కళ్ళతో చూసాం, చెవులతో విన్నాం. కనుక దేవుడు వదులుతాడా? నీ పొరుగువాని మీద ప్రాణం పోయినా డబ్బులు కక్కుర్తిపడి ఎవ్వరి మీద కూడా అబద్ధ సాక్ష్యం చెప్పకండి. మేము అనుభవించి మీకు చెప్తున్న మాటలు. హల్లెలూయా. నెక్స్ట్ ఆఖరి మాట, నీ పొరుగువాని దేది ఆశింపకూడదు. అది ఎవరంటే భార్య అయినా, దాసి అయినా, దాసుడైనా, ఎద్దైనా, గాడిదైనా ఆశించకూడదు. నీది నీకే. మీకు కొంచెం ఉందా దాన్ని మీరు జాగ్రత్త చేసుకోండి, అంతేగాని అక్కడ వాళ్ళది బాగుంది అయినా నాకు ఒకటి అర్థం అవుతుంది, నీ పొరుగువాని భార్యను ఆశించద్దంటే అర్థం ఏంటండి? మీకు భార్య ఉంది కదా, అయినా కదా భార్య ఉంది, ఒక భర్తకు భార్య ఉంది, కానీ ఇక్కడ దేవుడు నీ పొరుగువాని భార్యను ఆశించద్దంటే ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఏంటండి? భార్యే, కానీ ఎదురింటి వారి భార్యలు నచ్చుతున్నారు అనేక మంది. ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఎన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ అండి. భార్య ఉంటుండగా భార్యతో వెళ్ళిపోవడం, భర్త ఉంటుండగా భర్తతో వెళ్ళిపోవడం. ఎన్నో కుటుంబాలు ఈరోజు విచ్ఛిన్నమైపోయి విడిపోయి కుటుంబాలు ఎవరికి నచ్చిన పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు. వీరు వేరే పెళ్ళిళ్ళు, వారు వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఈరోజు ఏమవుతుంది, వివాహ వ్యవస్థ మొత్తం కూడా బ్రేక్ అయిపోయిందండి. దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ పొరుగువాని భార్యను ఆశించవద్దు, దేన్ని ఆశించవద్దు. ఈ దినాల్లో, ఈ అంత్య దినాల్లో జరుగుతున్నవన్నీ ఇవే. ఇవన్నిటిలో కూడా మనం ఈ 10 ఆజ్ఞల్లో కూడా మనం ఉన్నామా లేదా? దేవుడు ఈ 10 ఆజ్ఞలు త్రాసులు, ఒక్కొక్క త్రాసులు ఒక్కొక్క ఆజ్ఞ వేసినప్పుడు ఎంతమంది నిలబడతారు, ఎంతమంది తేలిపోతారు? ఈ 10 ఆజ్ఞల్లో ఎంతమంది నిలబడుతున్నారు, ఎంతమంది చేయగలుగుతున్నారండి? కష్టమే కదండి. 10 ఆజ్ఞలు నిలబడుతున్నారా చెప్పండి, మిమ్మల్ని పరీక్షించుకోండి. 10 ఆజ్ఞలు దేవుడు వేస్తే మేము కరెక్ట్గా తూగుతామండి, చెయ్యి ఎత్తమని చెప్పను, ఎందుకంటే మన స్వపరీక్ష చేసుకోవాలి. 10 ఆజ్ఞల్లో ఎంతమంది తూలుతున్నారు, ఎంతమంది తేలిపోతున్నారు? ఈరోజు ఎంతోమంది రాలేదు. ఎక్కడికి వెళ్ళారు? విశ్రాంతి దినం ఏం చేస్తున్నారు? తేలిపోతున్నారు. అనేక మంది తేలిపోతున్నారు. నీ భార్య, ఒక్క భార్య ఉండాలంటే అనేక మంది భార్యలు, అనేక మంది. నరహత్య, దొంగతనం, నీది కానిది ఏది నువ్వు తీసుకోకూడదు. ఆనాడు బెల్షజర్ తేలిపోయాడండి త్రాసులో, అలాగే సౌల్ రాజు తేలిపోయాడు, అలాగే ఆహాబు తేలిపోయాడు, అనేక మంది రాజులు తేలిపోయారు. ఈరోజు నీ గతి నా గతి ఏంటి? దేవుడు త్రాసులో మనం తూచినప్పుడు మనం తేల్తామా, తూగిపోతామా? ఈ అంత్య దినాల్లో ఇలాంటి మూర్ఖుల సహవాసం మనం చేయకూడదట. సామెత గ్రంథం 13:25 ఈ అంత్య దినాల్లో ఇలాంటి మూర్ఖులు ఎవరైతే ఇలాంటి మూర్ఖపు కార్యాలు చేస్తున్నారో అలాంటి వారి సహవాసం చేయకూడదట. ఈ మూర్ఖతను విడిచిపెట్టి దేవుడు ఇప్పటికే ఎన్నో అవకాశాలు ఇచ్చాడు మీకు. ఈ మూర్ఖతను విడిచిపెట్టడానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. బహుశా ఇదే చివరి అవకాశం అవ్వచ్చు. ఇక్కడ వాక్యం వింటున్న వాళ్ళు చాలా ఎక్కువసేపు అయిపోయింది, అలసిపోయారు. కానీ ఇదే ఆఖరి అవకాశం అయితే దేవుని యొక్క న్యాయపీఠం దగ్గర త్రాసులో నిల్చున్నప్పుడు మన పరిస్థితి ఏంటి? ఒకవేళ కానీ పెడచేమని పెడితే ఈ యొక్క
10 ఆజ్ఞలు కూడా మన జీవితంలో నెరవేర్చలేకపోతే పెడచెవిన పెడితే గనుక మన యొక్క ఎన్నిసార్లు చెప్పినా సరే వినకపోతే ఏం జరుగుతుందట ఒక్క వాక్యం చూసుకొని ముగించేసుకుందాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం. ఇంకా ఈ మూర్ఖపు పనులు విడిచిపెట్టకపోతే, దేవుని ఆజ్ఞలు మనం వెంబడించకపోతే గనక ఇదే నాశనం అయిపోతారు. కనుక ఈ 10 ఆజ్ఞల్లో ఉన్నారా? 10 ఆజ్ఞలు నెరవేర్చగలుగుతున్నామా? నరహత్య అనేది తప్పు, చేయకూడదు. దొంగతనం చేయకూడదు. మనది కాంది ఏది మనం తీసుకురాకూడదు. ఇలాంటి మాటలు ఎవరు చెప్తారు ఈరోజు? ఇలాంటి మాటలు చెప్తే చర్చికి రారు, చర్చలు నిండవు, సంఘాల అభివృద్ధి ఉండవు. కొంతమందే పరలోకం వెళ్ళాలనుకున్న వారు మాత్రమే కష్టమైన ఇష్టపడి విని బ్రతుకుల్ని మార్చుకుంటారు. కానీ లోకంతో సన్నిహితంగా ఉండేవారు, లోకంతో స్నేహం చేసేవారికి ఈ మాటలు చాలా భయంకరంగా ఉంటాయి. వాళ్ళ చెవుల్లోకి ఎక్కవండి. చాలా అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు ఇలాంటి మాటలు. కనుక ఇక్కడ అలాంటివి కుదరవు. వినాలి, జీవితం మార్చుకోవాలి. నిత్యత్వం కావాలనుకున్న వాళ్ళు వినాలి, జీవితం మార్చుకోవాలి. లేదా మీరు మారేసినా పర్లేదు, కానీ మా మాటలు మాత్రం మానవు. దేవుని మాటలు మేము చెప్పాలంతే. ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ మీదకి వెళ్దాం. ప్రతి ఒక్కరు మోకాళ్ళకి వెళ్దాం. నీ దేవుడైన యెహోవా నేనే అని దేవుడు చెప్తున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ధైర్యంగా ఒప్పుకోండి. ఎక్కడికి వెళ్ళినా సరే ధైర్యంగా ఒప్పుకోండి. యేసు ప్రభు నా దేవుడు అండి, నేను ఒక క్రైస్తవునండి. ఉద్యోగం పీకేస్తారా? పోతాను. దేవుడు నీకు ఇప్పటి వరకు 50,000 నీ శాలరీ, కానీ 1,00,000 రూపాయలతోనే దేవుడు నేను పెంచుతాడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? నువ్వు ఒప్పుకుంటే, నా నామాన్ని ఎవరైతే ఒప్పుకోరో, తండ్రి ఎదుట దూతలతో నేను వచ్చినప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అంటాను. అర్థం అవుతుందా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. బెల్షస్సరు తేలిపోయాడండి. బెల్షస్సరు తేలిపోయాడు జీవితంలో. ఈరోజే ఆఖరి దినం అయితే ఎంతమంది తేలిపోతారు? నిజాయితీగా బ్రతకండి, నిజాయితీగా బ్రతకండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఒకే దేవుడు మనకి. నేను ఒక్కడి క్రైస్తవుడిని, నా దేవుడు యేసు ప్రభు చెప్పడానికి నేర్చుకోవాలి. సన్నిధిలో ఒక్క క్షణం బ్రతికిన, దేవుని సన్నిధిలో గడిపిన ఒక్క క్షణం ఎంత సంతోషం, ఎంత సమాధానం. ఒక పార్క్కి వెళ్తే దొరుకుతుందా? సినిమాకి వెళ్తే దొరుకుతుందా? ఒక పెళ్ళికి వెళ్తే దొరుకుతుందా? లేకపోతే ఈరోజు అంతా ఉద్యోగం చేస్తే దొరుకుతుందా? దేవుని సన్నిధిలో దొరికిన సంతోషం ఎక్కడ దొరుకుతుంది మీకు? కనుక విశ్రాంతి దినం శ్రద్ధగా ఆచరించాలి, ఘనముగా ఆచరించాలి, పండగ దినంగా చేసుకోవాలి. నిర్లక్ష్యంగా నిద్రమత్తుతోని నీరసంగా వస్తుంటారు చాలామంది చర్చికి. ఎప్పుడైపోద్ది ఒక అటెండెన్స్ వేసుకోవాలని ఇలాగే వస్తారు. ఎవరండి సంతోషంగా దేవుని సన్నిధికి పరుగులు ఎత్తుకొని వస్తారు? శ్రద్ధగా ఘనముగా పండగ దినంలాగా ఆచరించాలి, పండగ దినంలా ఆచరించాలి. ప్రభా, ఈ 10 ఆజ్ఞల్లో ఎన్ని తప్పిపోయానో, ఎన్ని నిల్చున్నానో నాకు తెలియదు, కానీ ఈ 10 ఆజ్ఞల్ని నేను ఆచరించాలి. నాది కానిది ఏది తేనో. దొంగతనం చేశారని కాదు, అబద్ధాలు ఆడారని, లేకపోతే వ్యభిచారం చేశారని, పొరుగు వాని మీద తప్పుడు సాక్ష్యం చెప్పారని మీకు చెప్పట్లేదు. కానీ నేను ఎలా బ్రతకాలి? నువ్వు త్రాసులో నన్ను వేసినప్పుడు నేను తోగాలి. కనుక ఈ వాక్యానుసారమైన జీవితం నేను కావాలనే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆయన వైపు చేతులు ఎత్తుదాం. ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా సిగ్గుపడుకుంటా, ప్రభా ఇదే ఆఖరి దినమైతే నా జీవితంలో న్యాయపీఠం దగ్గర నేను నిల్చోవాలి. త్రాసులో నేను తేలిపోకూడదు తండ్రి. నేను ఈ ఆజ్ఞల్లో నిలబడ్డాన్ని కృపను దయచేయండి. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. నువ్వు ఏ పాపం చేయవలసిన లేదు. దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చి జీతము మరణము. కనుక జ్ఞాపకం చేసుకొని, ప్రభా నీ ఆజ్ఞల్లో నేను ఇప్పటి వరకు చేయలేకపోతే ఇక మీదట చేస్తాను తండ్రి, అట్టి కృపను నాకు అనుగ్రహించు అని చెప్పి అంటే ఆమె ప్రార్థన చేస్తారు. దైవ సేవకురాలు మీ అందరి కోసం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తానండి. మహాపరిశుద్ర, నీ పాదాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాలని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. నీ మాటను బట్టి భయం కలిగించండి.
నీవు నాయన మా తర్వాత మా తదనంతరం నీ దగ్గరికి రావాలి ప్రభా. మనుషులు భయపడక నీకు భయపడే జీవితాలు మాకు దయచేయండి తండ్రి. నీ వాక్యానికి భయపడే జీవితాలు దయచేయండి. లోకానుసారమైన జీవితాలు తీసివేయండి. ఆత్మానుసారమైన జీవితాలు దయచేయండి. జీవాధిపతి ఏ వ్యక్తులైతే అలా బ్రతుకుతున్నారో వాళ్ళని దీవించి ఆశీర్వదించి నాయన తండ్రి, నీ రాజ్యంలో మేము అందరం ఉండడానికి గాను నీ కృపను విడుదల చేయండి. ఈ లోకంలో నాయన బ్రతకడానికి నాయన నీతిగా యథార్థంగా నిర్దోషులుగా బ్రతకడానికి నాయన మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అబద్ధములు ఆడేవారు బ్రతకరని నీ వాక్యం సెలవిస్తుంది దేవా. బెల్తిసాజరు బ్రతకలేదు, సౌలు రాజు తేలిపోయాడు, అహబు రాజు తేలిపోయాడు దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము నిలవబడ్డానికి మీ శక్తిని బలాన్ని దయచేయండి ప్రభా. ఎన్నటికీ కూడా నీ మాట ప్రకారంగా జీవించడానికి కృప దయచేయండి నాయన. చేతులు ఎత్తిన బిడ్డలందరినీ కాపాడి భద్రపరచండి. వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి. దుష్టుడు ఎత్తుకెళ్లకుండా సహాయం చేయండి. మారు మనస్సు రక్షణ దయచేయండి. యేసు నామమున అడిగి వేడు. ఈ వాక్యం విన్న వారందరూ కూడా ప్రభా నాయన జీవించడానికి కృప దయచేయండి. యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశల